ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు ప్రజలకి? ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడి మీద ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి యువత దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంత్రి అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? కుట్ర ఇంత పేలనంగా మాట్లాడడం. ఇంకో మంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడతావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన వారో చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పనిసంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. గుడిమేర గేట్లు ఎత్తిన దానికి వాడ మునిగిపోవడానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందులు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే, నీళ్ళు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు. చాలా తప్పు. ఏమని అంటాం అనుకోండి, అదో అధికారి వచ్చి వైసీపీ ఉన్న అధికారి వచ్చి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి? అధికారులు వారికి ఉన్నది కానీ చేస్తే ఎవరు ఎఫెక్ట్గా ఉన్నారు, ఎవరు దేనిగా ఉన్నారు చూసుకోవాలా. వాళ్ళు వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా. ఎఫెక్టివ్ లేని ఎఫెక్టివ్గా ఉండేట్లు వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలా.
ఇంకా అలసత్వం చేస్తే వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెట్టాలా? అంతే వాళ్ళు ముద్రలేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు వాళ్ళ కార్యక్రమాలు చేసి, మరి ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా మరి తిరుపతిలోనూ. మరి ఎందుకు జరిగింది? మీరు ఏరుకోరు తెచ్చుకున్న అధికారులేనా, లేకపోతే అంతకుముందు అధికారులు అక్కడ ఉన్నారా? చెప్పండి. మరి ఎందుకు జరిగింది? దేనికోసం? అక్కడ ఉన్న డిఎస్పీలు కానీ, అక్కడ ఉన్న ఎస్పీలు కానీ, అక్కడ ఉన్న డిఐజీలు కానీ అందరూ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్న డీజీపీ కానీ అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా. అంత ఫోర్కాస్ట్ చూసుకొని అంత రివ్యూ చేసుకో అవసరం లేదా? లేదా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ, అక్కడ మున్సిపల్ కమిషనర్లు కానీ ఈ 6 నెలల్లో వచ్చిన వాళ్ళే కదా. అందుకే అధికారులకు వచ్చి పార్టీలు అన్వయించడం మాత్రం అది కరెక్ట్ కాదు. వారి పనితనాన్ని చూసి చేయండి. మనకు నచ్చితే ఏదైనా పర్వాలేదు, మనం నచ్చపోతే అది వాళ్ళు ముద్ర వేసి వాళ్ళ మీద దళిద్దామంటే వచ్చే పరిణామాలు ఇవే. వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తే ఇలాగే ఉంటాయి. పోనీ ఏమైనా మంత్రులు ఏమైనా రివ్యూ చేసి పోనీ ఎఫెక్టివ్గా చేస్తారంటే అది లేదు. అడిగితే దాన్ని రాజకీయంగా మాట్లాడుతానంటారు. చిన్న ఎగ్జాంపుల్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, హోదా ఇవ్వలేదు, ఓకే, మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్లు వచ్చిన ఈ రాష్ట్రానికి ఉన్న ఒక ప్రధాన పార్టీ తాలూకా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళారు శతకాలం చూడడానికి. అక్కడ ఆయన ఏరోప్లేన్ దిగాడు అక్కడ ఎయిర్పోర్ట్లో. అక్కడ నుంచి వెళ్ళారు, మెయిన్ రోడ్ మీద ఆపారు. ఒక అరగంట ఇక్కడ ఉండండి, అక్కడ వచ్చి మీటింగ్ అవుతుందని చెప్పారు. ఇక్కడ చెప్పకపోతే ఎయిర్పోర్ట్లో చెప్పాలి కదా, కామన్ సెన్స్ పాయింట్ కదా. ఆయన దిగి రోడ్డు మీద వచ్చి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన నడుచుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. చెప్పండి. ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే సార్ ఒక ½ అన్ అవర్ కూర్చొని సార్ ఇక్కడ కూర్చొని మీరు ఉండండి, ఈలోపు మీరు కాఫీ తాగండి, ఈలోపు మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాము అని చెప్పచ్చు కదా. వాడితే రాంగ్. మెయిన్ రోడ్ మీకు వచ్చి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్లో ఆపి వాంటెడ్లీ ఆపి అక్కడ వచ్చి అరగంట ఇక్కడ ఉండండి నేను చెప్తారా? ఏమవుతుంది? నేను ఎవరితో ఆపాదిస్తున్న మాటలు కాదు ఇవి. ఎందుకంటే ఇలాంటివన్నీ దీనివల్లే ఇలాంటి సంఘటనలు జరగడానికి. ఏదైనా నిన్న జరిగిన సంఘటన మాత్రం క్షమించరాంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానము ఏదో మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఉన్న ఆ దేవుడి మీద ఒక నమ్మకం. ఈ దేశంలో ఈ అన్ని ముఖ్యంగా ఒక హిందూ మతం అన్ని మతాల వారు అక్కడ వస్తుంటారు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి. ముఖ్యంగా హిందువులు అయితే మన భగవత్ స్వరూపులాగా ప్రత్యక్ష దైవంలో చూస్తాం. అలాంటి ఇంత అపచారమా? బాధ అనిపించట్లేదు. మళ్ళీ పైపెచ్చు దానికి రాజకీయాలు జోడించి మాట్లాడడానికి కుట్రకోణాలు ఉన్నాయి, లేకపోతే డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇచ్చేసారని చెప్పడానికి. నేను అడుగుతున్నా. అందుకే
దీనికి పాయసాధ్యక్ష ఎవరు చేస్తారు? నలుగురు ఆఫీసర్ని ఇతను ట్రాన్స్ఫర్ చేసి ఇతను వచ్చి సస్పెండ్ చేస్తే అయిపోయిందా?